దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక. చూస్తూ ఉన్న మీ అందరికీ యేసయ్య నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తా ఉన్నా. ఈ ప్రత్యేకమైన సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద గడిపిన 6 గంటలలో ఆయన పలికిన 7 మాటలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఆయన పలికిన 2వ మాటను ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద పలికిన మాటలన్నీ కూడా మనందరికీ పరిచయమైనవే. ప్రతి సంవత్సరం మనము ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ 2వ మాట కూడా మనందరికీ బాగా తెలిసిందే. అయితే కొంచెం లోతులోకి వెళ్ళి గనక మనం ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అనేకమైన సత్యాలను, అనేకమైన పాఠాలను దేవుడు ఈ మాట ద్వారా మనకు నేర్పిస్తారు. ముందు అక్కడ జరుగుతూ ఉన్న సందర్భాన్ని మనము ఆలోచన చేస్తే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఇరువురు బందిపోట్ల దొంగల మధ్యలో, ఇరువురు నేరస్తుల మధ్యలో ఆయనను సిలువ వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈ విధంగా జరుగుతుందని యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచనాన్ని పలికారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో అతిక్రమము చేయువారిలో ఆయన ఎంచబడతాడని ప్రవక్త అయిన యెషయా ముందుగానే తెలియపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఆయన పాపుల మధ్యలో నివాసం చేశారు, పాపులతో సహవాసం చేశారు. అంతేకాదు, పాపులను రక్షించుట కొరకే పరమ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారు పాపులతో మమేకమైపోయాడు. ఇరువురి దొంగల మధ్యలో ఒక దొంగగా, నేరస్తుల మధ్యలో ఒక నేరస్తుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఎంచబడ్డారు. అఫ్కోర్స్ ఆయన కాకపోయినప్పటికీ కూడా వారు ఆయనను ఆ విధంగా ఎంచడం జరిగింది. సరే, చదివిన లేఖనాన్ని మనం చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలన చేయడానికి ప్రయత్నం చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన ఈ మాట ఒక హామీ ఇస్తూ ఉన్నట్లుగా, ఒక భరోసా ఇస్తూ ఉన్నట్లుగా ఈ మాట మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి. వాటిల్లో కూడా మోక్షాన్ని గురించిన ప్రబోధాలు అనేకం మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఏ మతంలో కూడా ఇంత నిశ్చయతతో, ఇంత ఖచ్చితంగా, ఇంత నిర్దిష్టమైన మాట ఇంకెక్కడ కూడా మనకి కనిపించదు. మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఈ పరలోకాన్ని గురించి లేదా మోక్షాన్ని గురించి మనం చర్చిస్తే, డిస్కస్ చేస్తే ఎవరు కూడా ఇంత నిశ్చయతతో కూడిన వాటి మాట ఎవరు చెప్పలేరు కూడా. ఎందుకంటే అటువంటి మాట కేవలం లోకరక్షకుడు మాత్రమే మాట్లాడగలడు. ఇంకా ఎవరు అలా మాట్లాడడానికి కూడా వీల్లేదు. మన లోకరక్షకుడు ఎవరో తెలుసా? ఆయన పరమ పరిశుద్ధుడు. ఊహలలో కూడా పాపము లేని, పాపము అంటుకొని పరిశుద్ధుడైన దేవుడు మనం ఆరాధించుచున్న యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాత్రమే ఆ పరలోక రాజ్యాన్ని గురించి గ్యారంటీగా నిశ్చయత కలిగి చెప్పగలిగిన వారు. వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, యేసు నామములో తప్ప మరి ఏ నామమున రక్షణ కలుగుదని. ఈ లోకంలో ఎవరైనా సరే, వారు ఎలాంటి వారైనా సరే, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తే, యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకుంటేనే వారు ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోగలుగుతారు, ఆ మోక్షానికి చేరగలుగుతారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువును తెలుసుకోవడానికి ఇదే అవకాశం, ఇదే మనకు సమయం. ఈ సమయం దాటిన తర్వాత మరొకసారి ఈ ఛాన్స్, ఈ అవకాశం అనేది మనకు రానే రాదు. ఇక్కడ ఉన్నప్పుడే తెలుసుకోవాలి. ఒకవేళ ఆయనను ఈ లోకంలో మనం తెలుసుకోలేకపోతే, ఒకవేళ ఈ లోకంలో మనం ఆయనను ఎరుగకపోతే, ఆ రాజ్యంలో కూడా మీరు ఎవరో నేను ఎరుగను అని యేసు ప్రభు వారు చెప్తారు. ఈ సత్యాలన్నిటినీ గ్రహించిన ఆ 2వ దొంగ, అవును యేసుక్రీస్తు ప్రభు ద్వారానే రక్షణ కలుగుతుంది, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ఆ నిత్య జీవానికి మేము చేరగలుగుతాం అనే సత్యాన్ని తెలుసుకున్న దొంగ ఇప్పుడు యేసు ప్రభుతో మాట్లాడుతూ, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని మాట్లాడుతూ ఉన్నాడు. వెంటనే యేసయ్య ఇచ్చిన సమాధానం, నేడు నీవు నాతో కూడా
పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను, అంటే ఖచ్చితంగా చెప్తూ ఉన్నానని యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు. మొదటిగా మనం ఇక్కడ నుంచి నేర్చుకునే పాఠం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఒక హామీగా, ఒక భరోసాగా ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇక రెండవ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతూ ఉంది ఒక దొంగ. చాలా నేరాలు చేసి ఉంటాడు, చాలా మోసాలు చేసి ఉంటాడు, ఎన్నో అన్యాయాలు చేసి ఉంటాడు. అలాంటి వాడు యేసయ్యను అడిగినప్పటికీ కూడా యేసయ్య అతనిని కూడా అంగీకరించాడు. ఇలాంటి సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి విషయాలు ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తూ ఉంటుందంటే, అరే వాడు ఒక దొంగ కదా, చాలా నేరాలు చేసి ఉంటాడు, చాలా మోసాలు చేసి ఉంటాడు, ఎన్నెన్నో ఘోరమైన పాపాలు చేసి ఉంటాడు. అలాంటి వాడు ఒక్క మాట అడగంగానే ఆ పరలోక రాజ్యానికి పర్మిషన్ ఇచ్చేశాడు ఆ దేవుడు, ఎంత విచిత్రంగా ఉంది ఇది అని చెప్పేసి అనుకుంటా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారి స్వభావం ఎలాంటిదంటే, ఆయనకు మన బ్యాక్గ్రౌండ్తో పని లేదు, ఆయనకు మన స్థితితో, మన స్తోమతతో పని లేదు. మనం ఎప్పటికిప్పుడు యేసయ్యను అంగీకరించినా చాలు, ఆయన మనలను తన హక్కున చేర్చుకుంటాడు. సిలువలో రెండో దొంగ చేసిన పని కూడా అదే. అప్పటికప్పుడు యేసయ్యను అంగీకరించి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వెంటనే యేసయ్య ఆ వ్యక్తిని అంగీకరించాడు. మనందరికీ పరిచయస్తుడు మార్టిన్ లూథర్ అనే ఒక గొప్ప దైవజనుడు. ఆయన జీవితంలో కూడా యేసు ప్రభువుని అంగీకరించి మారు మనసు పొంది ఆయన వెలిగించబడిన దినాలలో ఆయన రోమా పత్రికను చదువుతూ ఉన్నారు. ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యం పోపు గారి ఆధిపత్యంలో నడుస్తూ ఉంది. అటువంటి సందర్భంలో వాళ్ళు వాక్యానికి భిన్నమైన వాటిని, వాక్యానికి వ్యతిరేకమైన వాటిని బోధిస్తూ ఆనాటి కాల సంఘాన్ని వారు ఆ విధంగా నడిపిస్తూ ఉన్నారు. వీటన్నిటిని మార్చాలని మార్టిన్ లూథర్ గారు వారికి ఒక వ్యతిరేకమైన ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో అపవాది మార్టిన్ లూథర్ గారిని కృంగదీయాలని, అలాంటి ప్రయత్నాలన్నింటిలో నుంచి మార్టిన్ లూథర్ గారిని విఫలం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడంట. అలాంటి ప్రయత్నాల్లో ఒక ప్రయత్నం, ఒకరోజు మార్టిన్ లూథర్ గారికి ఒక దర్శనాన్ని కూడా కలిగించాడంట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది సాతాను కూడా దర్శనాన్ని కలిగించగలడు అని చెప్పేసి. ఎప్పుడైతే ఈ దర్శనం వచ్చిందో ఆ దర్శనంలో మార్టిన్ లూథర్ గారు చూస్తూ ఉన్నాడు, ఒక తెల్లని గోడ మీద మార్టిన్ లూథర్ గారి పాపాలన్నిటిని కూడా అపవాది రాసేస్తూ ఉన్నాడంట. రాసేసి చివరికి అంటున్నాడు, ఇదిగో మార్టిన్ లూథర్, ఇది నీ జీవితం, ఇది నీ బ్రతుకు, ఎలాంటోడు నువ్వు, ఏంటి నువ్వేమిటో గొప్పోడిని అనుకుంటున్నావా, నువ్వేదో సంస్కరణ చేసేస్తానంటున్నావు, నువ్వా పోపు మీద వ్యతిరేకంగా మాట్లాడేది అని మార్టిన్ లూథర్ గారిని కృంగదీయాలని అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడంట. వెంటనే మార్టిన్ లూథర్ గారు తన దగ్గర ఒక ఇంక్ బాటిల్ ఉంటే ఆ ఇంక్ బాటిల్ని డైరెక్ట్గా అపవాది రాసిన మార్టిన్ లూథర్ గారి పాపాల మీదకి ఆయన అలా విసిరేసాడంట. ఎందుకు విసిరేసాడో ఆయనే చెప్తాడు ఒక అద్భుతమైన సమాధానం. ఏంటంటే, ఈ అపవాది ఎప్పుడైతే మార్టిన్ లూథర్ గారి పాపాలన్నిటినీ రాస్తా ఉన్నాడో అదే సమయంలోనంట ఒక చెయ్యొచ్చి ఆ పాపాలన్నిటిని కూడా కొట్టేస్తున్నట్లుగా మార్టిన్ లూథర్ గారు చూశాడంట. ఇక అందుకని వెంటనే తన దగ్గర ఉన్న ఒక ఇంక్ బాటిల్ తీసుకుని దాని మీదకి విసిరేసి ఆయన ఆ సమయంలో ఒక అద్భుతమైన స్టేట్మెంట్ మాట్లాడతాడు. ఏమనంటే, అపవాది మీదకి ఇంక్ బాటిల్ విసిరేయగలిగినంత ధైర్యం ఉండాలి మనకి అని చెప్పేసి చెప్తాడు మార్టిన్ లూథర్ గారు. అసలు ఇంత ధైర్యం మార్టిన్ లూథర్ గారికి ఎక్కడి నుండి వచ్చింది? ఇంత ధైర్యాన్ని ఎలా సంపాదించుకున్నాడు మార్టిన్ లూథర్ గారు అంటే కారణం సిలువే మార్టిన్ లూథర్ గారికి అంత ధైర్యాన్ని తీసుకొచ్చింది. సిలువలో ఉన్న ఆ సందర్భంలో కూడా మనం చూస్తే ఆ రెండవ దొంగ అడిగినప్పుడు అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని డీటెయిల్స్ ఏంటి అని యేసు ప్రభు వారు అడగలేదు. మనం చూస్తాం ఆయన సువార్త ప్రకటించిన దినాలలో ఒకరోజు పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వస్తుంది. ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆమెను కూడా, అమ్మా నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ డీటెయిల్స్ ఏంటి, నీ పుట్టు పూర్వత్రాలు ఏంటి అని అడగలేదు యేసయ్య. వాస్తవానికి డీటెయిల్స్ కావాల్సింది మనుషులకే, వాటిని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టేది కూడా మనుషులే. కానీ దేవుడు అలాంటి పని చేయరు. నీది ఎంత ఘోరమైన పాపమైనా, నీది ఎంత రహస్య పాపమైనా సరే ఎప్పటికిప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనను అంగీకరిస్తే చాలు, ఆయన తన హక్కును చేర్చుకుంటాడు. ఎందుకంటే దేవునిలో ఉన్న గొప్ప స్వభావం ఏంటంటే ఆయన నిన్నుగా అంగీకరిస్తాడు, నిన్నుగా ప్రేమిస్తాడు. సిలువలో ఉన్న రెండో దొంగ జీవితంలో జరిగింది కూడా అదే. సహజంగా మానవులుగా మనం ఎలా కోరుకుంటూ ఉంటామంటే మనలను మనగా
అంగీకరించేవాళ్ళు, మనలను మనగా ప్రేమించేవాళ్ళు కావాలని ఆశపడతా ఉంటాం. ఈ లోకంలో సహజంగా కొన్నిసార్లు మనమే యాక్సెప్ట్ చేసుకోలేని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, మా పక్కింటి వాడి హైటు నాకుంటే బాగుంటుంది, మా ఎదురింటి వాడి ఫేస్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఎందుకు నేను ఎలా పుట్టానేంటి, నేను ఎలా ఉన్నానేంటి అని అనుకుంటూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న లక్షణం ఏంటంటే, మనం ఎలా ఉన్నా, మన క్యారెక్టర్ ఎలాంటిదైనా, మన పాత జీవితం ఎంత రోతదైనా సరే ఆయనకు అవన్నీ అనవసరం. ఇప్పటికిప్పుడు వాటినన్నిటినీ మనం విడిచిపెట్టి ఆయన దగ్గరకు వస్తే చాలు, ఆయన ఎప్పటికీ మనల్ని అంగీకరించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఉన్న గొప్ప లక్షణం. మరొక పాఠాన్ని కూడా ఈ సందర్భంలో మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉన్న రెండవ దొంగతో నీ పాపాలన్నీ క్షమించబడినవి అని చెప్పలేదు, లేదా నేను ఇప్పుడే పరలోకానికి పంపించేస్తున్నాను అని కూడా చెప్పలేదు. యేసయ్య చెప్పిన మాటలు చాలా భావం కలిగినది, చాలా అర్థం కలిగినది. వాస్తవానికి యేసయ్య చాలా తక్కువ మాట్లాడతారు, కానీ మాట్లాడిన మాటలు కూడా చాలా వెయిట్ కలిగినవి, చాలా శ్రేష్టమైనవి. ఇక్కడ మాట్లాడుతున్న మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. వాస్తవానికి రెండవ దొంగ అడిగింది ఏంటి? యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని. నేను అంటాను, బహుశా యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆ దొంగ ముందుగానే వినుంటాడు. యేసయ్య మరలా వస్తాడు, ఆయనను నమ్ముకున్న వారందరినీ రెండవ రాకడలో తీసుకెళ్తాడనే సత్యాలు తెలుసుండొచ్చు. వాటిని బట్టే ఇప్పుడు అడుగుతా ఉన్నాడు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని. కానీ యేసయ్య ఇచ్చిన సమాధానం అసలు చాలా అద్భుతమైంది. ఆయన ఇచ్చిన సమాధానం, అయ్యా అప్పుడు జ్ఞాపకం చేసుకోవడం కాదు, నేను ఇప్పుడే, రైట్ నౌ, ఈ సమయంలోనే నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను అని చెప్పారు. యేసయ్యలో ఉన్న ఒక శ్రేష్టమైన లక్ష్యం ఏంటంటే, మనము ఆయన దగ్గరకు వచ్చిన రోజే మనల్ని ఆయన అంగీకరిస్తారు, ఆ గొప్ప రక్షణను మనకిస్తారు. ఇంకొక సత్యాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. ఆయన చెప్తా ఉన్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నాతో కూడా ఉంటావు. నిజంగా ఇది ఎంత ఆదరణతో కూడిన మాట, ఎంత ధైర్యపరిచే మాటగా మనకు కనిపిస్తూ ఉంది. క్రైస్తవునికి మరణం అంటే ఎందుకు భయం ఉండదో తెలుసా? క్రైస్తవుడు మరణాన్ని సంతోషంగా ఎందుకు ఆహ్వానించగలుగుతాడో తెలుసా? ఆ పరలోక రాజ్యంలో దేవుడిచ్చే ఆదరణ, దేవుడిచ్చే ఆ నిశ్చయత చాలా గొప్పవే. అందుకనే అంత ధైర్యంగా స్వీకరించగలుగుతారు. ఒకవేళ క్రీస్తుతో మనకు సహవాసం లేకపోతే, ఫెలోషిప్ విత్ క్రైస్ట్ మనకు లేకపోతే మరణం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ లోకంలో మనం కొన్నిసార్లు అందరూ మనకు కావాల్సిన వాళ్ళంతా మన చుట్టూ ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు మనం ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ పరలోక రాజ్యంలో అలా ఒంటరితనం ఫీల్ అవ్వడానికి అవకాశం లేదు. అక్కడ ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటుంది. అక్కడ ఒంటరితనానికి అవకాశం లేదు. అంతేకాదు, అక్కడ బోర్ కొట్టే ఛాన్స్ కూడా లేదు. ఆ సంతోషం అలా యుగ యుగాలు అలా ఉంటూనే ఉంటుంది. ఈరోజు మనం కూడా సిలువలో దొంగవలే యేసయ్యను మన హృదయంలో చేర్చుకోగలిగితే, యేసయ్య ఆ పరలోక రాజ్యానికి నిశ్చయముగా మనలను కూడా ఆయన నడిపిస్తారు. ఈ లోకం అశాశ్వతమైనది. ఈ అశాశ్వతమైన ఈ లోకంలో శాశ్వతమైన నిర్ణయంగా యేసయ్య మన హృదయంలో గనక ఉండగలిగితే ఆ పరలోక రాజ్యాన్ని మనం సంపాదించుకోగలుగుతాం. ఒకవేళ యేసయ్య నాకు వద్దు అంటే, ఒకవేళ ఆయనను అంగీకరించలేకపోతే, రేపన్న రోజున అరిచి గీపెట్టినా సరే మనం ఆ రాజ్యంలోకి ప్రవేశించడానికి అవకాశం అనేది ఉండదు. ఈరోజు ఒక అద్భుతమైన పాఠాన్ని ఈ రెండవ మాట ద్వారా మనము నేర్చుకోగలుగుతా ఉన్నాం. ఎవరైతే యేసయ్యను అంగీకరిస్తారో, ఎవరైతే యేసయ్యకు హృదయంలో స్థానం ఇస్తారో, ఈ అశాశ్వతమైన లోకంలో శాశ్వతమైన నిర్ణయంగా యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే తీసుకుంటారో వారే ఆ పరలోక రాజ్యానికి గ్యారంటీగా ప్రవేశించగలుగుతారు. సిలువలో ఉన్న ఆ ఇద్దరు దొంగలలో ఉన్న ఆ వ్యత్యాసం కూడా అదే. మొదటి దొంగ కేవలం శారీరక రక్షణ కోరుకున్నాడు. అయ్యా నీవు రక్షకుడు అంటావు కదా, నీవు రక్షించుకుని మమ్ములను కూడా రక్షించు అని అన్నాడు. కానీ రెండవ దొంగ ఆత్మీయ రక్షణను కోరుకున్నాడు. మొదటి దొంగ చీకొడితే రెండో దొంగ కావాలనుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు యేసయ్యను కావాలనుకుంటున్నావా?
వద్దనుకుంటున్నావా? వద్దు అనుకున్న ఆ దొంగకి యేసయ్య ఎప్పటికీ దొరకలేదు. కావాలి అనుకున్న దొంగకు ఆ క్షణాన్నే యేసయ్య దొరికాడు. ఈరోజు కూడా యేసయ్యకి నీ హృదయంలో స్థానం ఇవ్వగలిగితే, ఆయనను నీవు సొంత రక్షకునిగా అంగీకరించగలిగితే, నిన్ను కూడా ఆయన నిన్నుగా అంగీకరిస్తారు, నిన్నుగా ప్రేమిస్తారు, నీకు ఆ గొప్ప పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తారు. అట్టి కృప చూస్తున్న బిడ్డలందరికీ కూడా దేవుడు అనుగ్రహించాలని హృదయపూర్వకంగా ఆశిస్తా ఉన్నాను. దేవుడి మాటలు మనందరి వెనుకట్లో ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్.